నమస్తే అండి. నా పేరు వెంకటలక్ష్మి. మా వారి పేరు నోకరాజు గారండి. ఇలా ఏడుమెట్ల మర్రిపాలెం గ్రామంలో మేము నివసిస్తున్నాము. కాకినాడలో పోర్ట్లో వర్క్ చేస్తున్నారండి. ఆయన అక్కడ డ్యూటీ నుంచి 2021 డిసెంబరు 30వ తారీఖు నైటు ఇంటికి వస్తున్నారండి. నైటు 9:30కి ఆయన వస్తున్నారనేసి నేను ఇంకా రాలేదని ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. 9:30కి చేశాను. ఎత్తకపోయేసరికి మళ్ళీ 10:30కి 10 o'clock చేశాను సార్. చేస్తే ఇంకొక ఆయన ఎత్తారు. ఆయన ఎత్తిన తర్వాత ఎవరండి మావయ్య అని పిలుస్తుంటే, అమ్మ మీరు ఎవరని అడిగితే, ఇలా నోకరాజు అలా ఆవిడనంటే ఆయనకి యాక్సిడెంట్ అయిపోయిందమ్మా అని చెప్పారు. యాక్సిడెంట్ అయిపోతే ఒకసారి ఆయన ఫోన్ ఇవ్వండి అంటే, లేదమ్మా ఆయన మాట్లాడే స్టేజ్లో లేరు అని అన్నారు. మార్నింగ్ వరకు నాకు తెలియదు ఈ విషయం చనిపోయినట్టు. ఆయన స్పాట్ డెడ్లో చనిపోయారు సార్. ఇలా జరిగిందండి. తర్వాత మాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జనసేన మేము ఇలా ఏడుమెట్ల మర్రిపాలెం 56వ వార్డులో మేము ఉంటున్నామండి. మనకి ఇలా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇన్సూరెన్సు క్రియాశీల పథకం ద్వారా, జనసేన పార్టీ ద్వారా క్రియాశీల పథకం 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చిందండి. ఆ ఇన్సూరెన్స్ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా మేము తీసుకున్నాము. ఇలా మన కార్పొరేటర్ రామనాయుడు గారి ద్వారా మాకు ఈ క్రియాశీల పథకం ద్వారా ఇన్సూరెన్స్ అమౌంట్ మాకు చేతికి అందిందండి. ఆ అమౌంట్ ద్వారా మాది బ్యాంక్లో వేసుకుని పిల్లల్ని ఆ ఇంట్రెస్ట్ తెచ్చుకొని పిల్లలు చదివించుకొని మా కుటుంబ పోషకార్థం కోసం మేము దాన్ని ఉపయోగిస్తున్నామండి. ఇలా పంచకర్ల రమేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవిలో లేకపోయినా సరే ఇలా ఇన్సూరెన్స్ క్రియాశీల పథకం ద్వారా ప్రజలకి ఎంతో ఇలా మాలాంటి వాళ్ళకి సహాయం చేశారండి. పదవిలో లేకపోయినా సరే ఇలాంటి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదరణలు ఆ రోజు ఎన్నో మాతో పాటు ఎన్నో చెక్కులు ఇలా ఇన్సూరెన్స్ జరిగిన వాళ్ళందరికీ చెక్కులు అంత చేశారండి. 5 లక్షలు వాళ్ళ చేతుల మీదుగా ఇంకా ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు మంచి చేస్తున్నారండి. మాకు పదవిలోకి వస్తే ఇంకా మాలాంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి మంచి పనులు చేస్తారనేసి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం వెళ్ళి వాళ్ళకంట పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వెళ్ళకపోయినా పిల్లలకి తల్లికి ఏదో ఆధారం పెట్టాడమ్మా బాబు. నా కొడుకు అద్దె మధ్యాహ్నం అయిపోయినందుకే ఆ డబ్బులు రాకపోతే మేమేమైపోదు మా పిల్లలమే తల్లిలమేనే.